ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో పార్టీ అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ కీలక విషయాలు ప్రస్తావించారు. పార్టీ ఆవిర్భావం నుంచి 12 సంవత్సరాల పాటు సాగిన తన రాజకీయ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు పవన్ కళ్యాణ్. తన పార్టీ ఆవిర్భావం, రాజకీయ ప్రయాణం గురించే కాకుండా అంతకు ముందు చోటు చేసుకున్న కొన్ని విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగా ప్రజాయుద్ధ నౌక గద్దర్ను గుర్తు చేసుకోవటమే కాకుండా ఆయనతో తన పరిచయం, స్నేహం, అనుబంధం గురించిన ఎవరికీ తెలియని విషయాలను కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు. బండెరక బండి కట్టి 16 బండ్లు కట్టి అంటూ గద్దర్ పాటను భావోద్వేగంతో పాడుతూ గద్దర్ను గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. చేత కర్ర పట్టి, కాలికి గజ్జ కట్టి ఆటనే పాటనే ఆయుధంగా మలిచినవాడు, యువత గుండెల్లో పోరాట స్ఫూర్తిని నింపినవాడు, నేను ఎక్కడ కనిపించినా ఎలా ఉన్నావురా తమ్మి అని ఆప్యాయంగా పలకరించే మన మధ్య లేని నా అన్న, నా గద్దర్ అన్న అంటూ గద్దర్ మీద తన ప్రేమ, అభిమానాన్ని పవన్ కళ్యాణ్ చాటుకున్నారు. ఆ తర్వాత తన ప్రసంగంలో భాగంగా మాట్లాడుతూ గద్దర్ అన్నతో స్నేహం ఎలా ఏర్పడిందన్న విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మీ అందరికీ గద్దర్ అన్న నాకు ఎలా పరిచయం అనుకున్నారు? రాజకీయాల ద్వారా కాదు. గద్దర్ అన్న ఖుషీ సినిమా చూసి మా పెద్దన్నయ్య చిరంజీవి దగ్గరకొచ్చి మీ తమ్ముణ్ణి కలవాల్సిందే నేను అన్నారు. మా అన్నయ్య నాకు ఫోన్ చేసి అరే నిన్ను గద్దర్ గారు కలుస్తారంట అని చెప్పారు. నాకు గద్దర్ గారంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. మా నాగబాబు గారి దయ వల్ల అలాంటి ఆయనను కలిస్తే ఆయన ఎంత క్షుణ్ణంగా పరిశీలించారంటే అరే నువ్వు దేశం కోసం, సమాజం కోసం ఆలోచించేవాడివి. నీ ఏ మేరా జహా అనే పాటలో నువ్వు భరతమాతను సంకెళ్లతో బంధించి పెట్టావు కదా, నీ భావం నాకు అర్థమైందిరా, నువ్వంటే నాకు ఇష్టం అన్నారు. ఆ రోజు నుంచి మాకు స్నేహం, అదే మా మధ్య అన్నాదమ్ముల్లా అనుబంధమైంది అంటూ గద్దర్తో తన పరిచయం, స్నేహం, అనుబంధం గురించి పవన్ కళ్యాణ్ చెప్పారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.